హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ క్యామ్ సబ్జెక్ట్లో మనం పార్ట్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం. సో అసలు పార్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అండ్ దాన్ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాము అండ్ దానిలో ఉండే వర్డ్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు టాపిక్లో చెప్పుకుందాం. అండ్ మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఈ క్యాడ్ క్యామ్ సబ్జెక్టు ఏదైతే ఉందో దాని గురించి కూడా బేసిక్ వీడియోస్ ఉన్నాయి. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి. సో ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, పార్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి. ఓకే, సో పార్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? పార్ట్ ప్రోగ్రామింగ్ ఈజ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు క్యారీ అవుట్ ది మిషనింగ్ ఆఫ్ ఏ వర్క్ పీస్. ఒక వర్క్ పీస్ని మనం మిషనింగ్ చేయడానికి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే దాన్నే మనం పార్ట్ ప్రోగ్రామింగ్ అన్నాం. సపోజ్ ఇదొక వర్క్ పీస్. సో దీన్ని మనం ఇలా మెటీరియల్ తీసి ఇలా రౌండ్గా చేసి, సో ఇలా మనం ఏవేవైతే ఆపరేషన్స్ చేద్దాం అనుకున్నామో దానికి అనుగుణంగా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ని, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని మనం పార్ట్ ప్రోగ్రామింగ్ అంటాం. దిస్ ఈజ్ ప్రిపేర్డ్ బై పార్ట్ ప్రోగ్రామర్. ఈ పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారు? పార్ట్ ప్రోగ్రామర్ ప్రిపేర్ చేస్తారు. ఓకే, మెథడ్స్ ఆఫ్ పార్ట్ ప్రోగ్రామింగ్. సో మెథడ్స్ ఆఫ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అంటే సపోజ్ నేను రా మెటీరియల్స్ ఇచ్చాను, ఇదో రా మెటీరియల్, నేను ఒక పెన్నులా తయారు చేయాలనుకున్నాను దీనికి. ఓకే, సో దానికి మనం ఏం చేస్తాము, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాసుకుంటాము. సో ఇక్కడ మెషినింగ్ చేయాలి, ఇక్కడ మెషినింగ్ చేయాలి, ఇక్కడ మెషినింగ్ చేయాలి, ఇక్కడ ట్యాపర్ టర్నింగ్ చేయాలి. సో ఇవన్నీ మనం పెట్టుకుంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్నే మనం పార్ట్ ప్రోగ్రామింగ్ అనుకున్నాం కదా. సో ఈ పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది మెథడ్స్ 2 టైప్స్ అనమాట, 2 క్లాసిఫికేషన్ ఇది రాసుకోవడం అనేది. అదేంటి? ఫస్ట్ది మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్. ఓకే, రెండోది కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్. ఓకే, సో అసలు మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి చూద్దాం. మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ పార్ట్ ప్రోగ్రామ్ మాన్యువల్లీ. అంటే మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ అనుకున్నామో, ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి ప్రిపేర్ చేసుకున్నామో ఇన్స్ట్రక్షన్స్, అవి మనం తయారు చేసి ఆ మిషన్కి ఇస్తే దాన్ని మనం మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్ అన్నాం. ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఆ పార్ట్ ప్రోగ్రామ్ని మనం జనరేట్ చేయడాన్ని ఎలా జనరేట్ చేస్తాం? మాన్యువల్గా చేస్తాము. ఎవరితో చేయిస్తాము? బై ఏ పార్ట్ ప్రోగ్రామర్. సో ఎవరు పడితే వాళ్ళు రాసేయడానికి ఉండదు, ఎందుకంటే మనం ఒక మిషన్కి ఈ ప్రోగ్రామింగ్ అనేది ఇస్తున్నాము. సో అందులో ఏమైనా డిఫికల్టీ, ఏమైనా రాంగ్ ఉంటే సో మిషన్ మొత్తం పోతుంది. ఓకే, ఇన్ దిస్ టైప్ రైటర్ లైక్ మిషన్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ఏ పంచ్ టేప్. సో మనం ఇందులో మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్లో ఏం చేస్తారు అంటే జస్ట్ మన టైపింగ్ మిషన్ ఉంటుంది కదా. సో ఆ టైపింగ్ మిషన్ టైప్ మిషనే ఉంటుంది. ఎందుకోసం ఉంటుంది అంటే మనం ఒక టేప్ అనేది తీసుకొని దాని మీద మనం రాసే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా దాని మీద పంచింగ్ చేస్తారు. సో పంచింగ్ చేసి అది మిషన్లోకి మనం ఎంటర్ చేస్తే ఆ మిషను ఆ పంచింగ్ ఏదైతే చేసామో దాన్ని రీడ్ చేసి దానికి అనుగుణంగా అక్కడ వర్క్ అనేది చేస్తుంది. ఓకే, సో ఇది మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్. రెండోది ఏంటి? కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్. సో సెకండ్ వన్ ఏంటి? కంప్యూటర్ ఎయిడెడ్. అంటే మనం ఈ పార్ట్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు, జనరేట్ చేసేటప్పుడు కంప్యూటర్ని కూడా అందులోకి ఇంక్లూడ్ చేస్తున్నాము. ఓకే, సో అదేంటో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ పార్ట్ ప్రోగ్రామ్ పార్ట్లీ బై ది పార్ట్ ప్రోగ్రామర్. సో కొంచెం పార్ట్ ప్రోగ్రామర్తో చేస్తాము అండ్ పార్ట్లీ బై ది కంప్యూటర్, కొంచెం కంప్యూటర్తో చేస్తాము. సో అవి ఎలా రాస్తాము అనేది నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కంప్యూటర్ అసిస్టెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్. సో దీన్నే మనం కంప్యూటర్ అసిస్టెడ్ అంటే కంప్యూటర్తో మనం
ఈ పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది చేస్తున్నాము. సో అందుకోసం ఇది కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అయింది. ఓకే, సో మెయిన్ ఈ 2 మెథడ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు హౌ టు అండర్స్టాండ్ పార్ట్ ప్రోగ్రామింగ్. ఓకే, అంటే ఇప్పుడు ఒక పార్ట్ ప్రోగ్రామింగ్లో ఇది ఒక స్టెప్. ఓకే, నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, సో ఒక ఆపరేషన్కి సంబంధించిన ఒక లైన్ అనమాట. దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము? ఓకే, సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము అంటే N010 ఫస్ట్ది. సో ఫస్ట్ వర్డ్ మనకి ఏం చెప్తుంది అంటే మనకి సీక్వెన్స్ నెంబర్ చెప్తుంది. సో సీక్వెన్స్ నెంబర్ అంటే ఏంటి? ఈ స్టెప్ తర్వాత ఈ ఆపరేషన్, ఈ ఆపరేషన్ తర్వాత ఈ ఆపరేషన్, ఈ ఆపరేషన్ తర్వాత ఈ ఆపరేషన్. సో అలా నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ వర్డ్ తెలియజేస్తుంది. రెండవది ఏం తెలియజేస్తుంది అంటే మనకి ప్రిపరేటరీ ఫంక్షన్ తెలియజేస్తుంది. G01 అని ఉంది కదా. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మళ్ళీ సెపరేట్ వీడియో ఉంది. సో అందులో మీరు తెలుసుకుంటారు. సో ఫస్ట్ మనం ఏది ఏంటి అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. G01, సో ఇది ప్రిపరేటరీ ఫంక్షన్. సో ప్రిపరేటరీ ఫంక్షన్ అంటే ఏ టూలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ మూమెంట్లో వెళ్ళాలి అనేది. ఓకే, నెక్స్ట్ X000, సో అది X కోఆర్డినేట్ని తెలియజేస్తుంది. Y00 Y కోఆర్డినేట్ని తెలియజేస్తుంది. Z00 F200. ఓకే, F200 అంటే ఫీడ్ రేట్. ఓకే, నెక్స్ట్ S080, సో ఇక్కడ F వచ్చింది కాబట్టి మనం అనుకోవచ్చు దాన్ని ఫీడ్. సో మనం ఇచ్చే ఫీడ్. S800, సో S800 అంటే ఆ స్పిండిల్ ఏదైతే ఉందో ఆ స్పిండిల్ యొక్క స్పీడ్. ఓకే, నెక్స్ట్ T010 అని ఉంది. సో T010 అంటే టూల్ నెంబరు. సో అది ఏ టూల్ మనం వాడుతున్నాము. ఓకే, నెక్స్ట్ M30 ఏం తెలియజేస్తుంది మనకి? మిస్లేనియస్ ఫంక్షన్ ఏమైనా చేస్తున్నామా అందులో. సో ఈ మిస్లేనియస్ ఫంక్షన్ అంటే ఏంటో కూడా అక్కడ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ E08, సో E08 అంటే మనకి E0B. ఓకే, EOB అంటే ఎండ్ ఆఫ్ బ్లాక్. అంటే మనం ఈ ఏదైతే ఆపరేషన్ ఉందో ఆ సీక్వెన్స్లో ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేసి ఏదైతే ఆపరేషన్ ఉందో, సపోజ్ మనం ఒక టర్నింగ్ చేస్తున్నాము. సో టర్నింగ్ చేస్తున్నాము. సో ఏ టూలు మనం ప్రిపరేటరీ చేసుకోవాలి, ఏ పొజిషన్కి వెళ్ళాలి. ఓకే, ఈ పొజిషన్కి వెళ్ళింది. X యాక్సిస్లో ఎంత, Y యాక్సిస్లో ఎంత మనం ఇచ్చాము. తర్వాత ఎంత ఫీడ్ ఇవ్వాలి. ఓకే, స్పిండిల్ ఎంత స్పీడ్లో తిరగాలి. నెక్స్ట్ మనకి ఏ టూల్ వాడాలి. దాని తర్వాత దానికి ఏమైనా మిస్లేనియస్ ఫంక్షన్ ఉందా. మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ సీక్వెన్స్ అయిపోయింది కదా టర్నింగ్. సో మనం ఏం చేస్తాము, EOB ఎండ్ ఆఫ్ బ్లాక్, అంటే అక్కడికి ఆ ఆపరేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ దానికి మళ్ళీ ఫార్వర్డ్ అవుతాము. సో ఇలా మనం ఆ ఏదైతే ఆ పార్ట్ ప్రోగ్రామింగ్ ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎంత బాగా మనం అర్థం చేసుకుంటే అంత బాగా రాయొచ్చు. ఓకే, సో ఇది బేసిక్గా అసలు పార్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అండ్ ఈ పార్ట్ ప్రోగ్రామింగ్ మెథడ్స్ ఏంటి, అండ్ ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనకి ఈ ఏవైతే సీక్వెన్స్ నెంబర్లు ఇవన్నీ ఉన్నాయో వాటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు పార్ట్ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో అనేది కూడా మనం తెలుసుకుందాం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో వీడియోస్ అన్నిటి కింద కామెంట్లు, లైక్లు చేయండి. ఎక్కువ ఏ వీడియోస్కి అయితే వస్తాయో వాటన్నిటికీ మేము అలాంటి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంకా అలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రజెంటేషన్లన్నీ కూడా స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో మన అకౌంట్ ఉంది, ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.